నమస్తే వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం నేను మీ యాంకర్ ప్రియా రమేష్. ఈ మధ్య కాలంలో సంతానలేమి సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. అలాంటి సంతానలేమి సమస్యలను లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 49 హాస్పిటల్స్ డాక్టర్ శశాంత్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఇప్పుడు మేజర్గా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సంతానలేమి. యూజువల్లీ ప్రతి ఒక 10 మందిలో కనీసం 4 చెప్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి? అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్టిలిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ? రైట్. సో మంచి క్వశ్చన్ అడిగారు. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరికి ఇవాల్యుయేషన్ అవసరం అంటే, ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా న్యాచురలీ ప్రెగ్నెన్సీ రాలేకపోతే దే క్లాసిఫై అండర్ ద 20% కపుల్స్ అన్నట్టు. 80%కి ఫస్ట్ ఇయర్లోనే వచ్చేస్తుంది. ఇంకొక 10-15%కి సెకండ్ ఇయర్లో రావచ్చు. కానీ ఫస్ట్ ఇయర్లోనే ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెర్ ఈస్ సమ్ ఇష్యూ అని మనం ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఇది వైఫ్ ఏజ్ 35 years కింద ఉంటే, ఫీమేల్ పార్ట్నర్ వయసు 35 కింద ఉండాలి. సో ఇఫ్ 35 years అండ్ అబవ్ ఉంటే 6 monthsలో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాలేకపోతే అప్పుడు డెఫినెట్లీ స్పెషలిస్ట్ డాక్టర్కి విజిట్ చేయాలి. ఈ స్పెషలిస్ట్ డాక్టర్ విజిట్ డిలే ఎందుకు చేయకూడదు అంటే, ఇప్పుడు వయసు ఒక్కసారి దాటిపోతే గుడ్డు తగ్గిపోతుంది. అండాశయంలో లిమిటెడ్ ఉంటాయి ఎగ్ రిజర్వ్ అన్నట్టు. సో ఈ ఎగ్స్ అంతా తగ్గిపోతూనే ఉంటాయి ప్రతి నెలసరి. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్. సో ఇది ఒక్కసారి డిప్లీట్ అవుతే దీనికి మందులు, మెడిసిన్స్ తోటి ట్రీట్మెంట్ ఉండదు. సో లిమిటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇంకొకటి ఇంపార్టెంట్ కారణం అంటే, కొన్ని పేషెంట్స్లో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. అక్కడ అన్ని టెస్టులు చేసుకున్నా, స్కానింగ్లు చేసుకున్నా కూడా ఒక క్లియర్ కట్ కాజ్ అనేది మనకు తెలియకుండా ఉంటుంది. అప్పుడు మనం మేల్ ఫ్యాక్టర్ కూడా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే హస్బెండ్ది కణం పరీక్ష ఇది యాక్చువల్లీ స్టార్టింగ్లోనే ఒక కపుల్ లాగా విజిట్ చేస్తే ఈ క్లారిటీ ఉంటుంది మనకు సిచ్యువేషన్ది. సో సింపుల్ టెస్ట్ ఉంటుంది. 3 రోజులు కలవకుండా గ్యాప్ ఉండాలి. హస్బెండ్ హ్యాస్ టు కమ్. ఒక మంచి స్టాండర్డైజ్డ్ ల్యాబ్ టెస్ట్ లాగా చేయాలి. అది అంటే ఒక్కొక్కసారి ఊర్లో చేయించుకుంటారు అండ్ సమ్టైమ్స్ ద రిపోర్ట్ ఇస్ నాట్ ఆల్వేస్ WHO ప్రకారం ఇవ్వరు. సో ఈ స్పర్మ్ రకం ఎలా ఉంది, దాని కదలికలు ఎంత శాతం ఉన్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కౌంట్ ఎంత ఉందని. సో దానికి మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఎలా ఇవ్వచ్చు అంటే, జస్ట్ బేస్డ్ ఆన్ రిపోర్ట్, కౌంట్ రిపోర్ట్ కాదు, మనకు కారణం చూసుకోవాలి. సో రీజన్స్ ఎలా ఉంటాయి మేల్ ఫర్టిలిటీది, ఇది ఇప్పుడు నెక్స్ట్ ఐ విల్ బి డిస్క్రైబింగ్. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా అమ్మాయిల్లో వస్తుందా అబ్బాయిల్లో వస్తుందా? ఈ అసలు ఎవరు కారణం మేజర్గా? సో ఇప్పుడు ఒక 100 మెంబర్స్లో 20 మెంబర్స్కి ఈ ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. దీంట్లో ఎగ్జాక్ట్లీ ఈక్వల్ ఉంటుందండి. సో మేల్ ఫ్యాక్టర్ 50% అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్ 50% ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. అండ్ చాలా పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారు కూడా, క్లినిక్కి వస్తారు. అండ్ దీంట్లో మన రిపోర్ట్స్ వచ్చేసి పర్టికులర్లీ మేల్స్లో స్పర్మ్ కౌంట్ ఈవెన్ 15 million కూడా ఉండట్లేదు. అది లోవర్ సెంటైల్ అన్నట్టు. సో 10 million, 5 million, 2 million, 1 million ఆర్ 0 కూడా వస్తుంది ఒక్కొక్క పేషెంట్లో. అండ్ మళ్ళీ దీనికి కారణం ఒక్కొక్కసారి టెస్టిస్లోనే ఉంటుంది, బీజం ఇష్యూస్. సో ఈ బీజం ఇష్యూస్ పుట్టినప్పటి నుంచి కూడా ఉండొచ్చు, లైక్ వరబీజాల్ ప్రాబ్లం ఆర్ కొన్ని కంజెనిటల్ డిఫెక్ట్స్ ఉంటాయి ఆర్ జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పుట్టినప్పుడు అండ్ యాజ్ ది ఏజ్ అడ్వాన్సెస్ అంతా ఓకే ఉంటుంది సిస్టమ్, కానీ డ్యూరింగ్ ద లైఫ్ స్పాన్ ఏదైనా వైరల్ డిజీజెస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎప్పుడైనా దెబ్బ తగిలి ఉంటే ట్విస్టింగ్, వాస్కులర్ కాంప్రమైజ్, అండ్ ఇంకొక కండిషన్ ఉంటుంది వారికోసిల్ అని. ఈ నరాలు వాపు వల్ల హీట్ తగులుతుంది. స్మోకింగ్, ఆల్కహాల్, డయాబెటీస్, వెయిట్ గెయిన్, ఇవన్నీ అక్వైర్డ్ కాజెస్ అన్నట్టు. అంటే పుట్టినప్పటి నుంచే ఉండవు. అండ్ దట్ ఈస్ వై సెకండరీ ఫర్టిలిటీ అవుతాయి. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అయినా కూడా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ట్రై చేసుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ ఇష్యూస్ వస్తాయి. సో వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు, అంటే మాకు ఫస్ట్ టైం అయితే ప్రాబ్లం కాలేదు కదా డాక్టర్, ఇప్పుడు ఈ సెకండ్ టైం ఎందుకు అవుతుందంటే ఇట్ కుడ్ బి ఇన్ఫెక్షన్, ఇట్ కుడ్ బి లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అప్పుడు మైనర్ ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు చాలా ఏదైనా ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ ఆర్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్. చాలా పేషెంట్స్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మెజారిటీ పాపులేషన్లో హ్యాబిట్స్ కూడా మెల్లమెల్ల తగ్గిపోతుంది కంపేర్ టు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఈ అవేర్నెస్ వచ్చేసింది పబ్లిక్కి. బట్ డెఫినెట్లీ
ఈ పొల్యూటెంట్స్, కెమికల్ ఎక్స్పోజర్, హీట్ ఎక్స్పోజర్, ఇది కూడా రీజన్స్. అండ్ ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు వాట్ ఈస్ ఆన్ ద రైజ్ అంటే డయాబెటీస్, బ్లడ్ షుగర్స్. ఒక యంగ్ ఇండివిజువల్స్ చూసుకున్నా కూడా స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళ HbA1c అని ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది డయాబెటీస్కి, అది 9%, 12% వస్తుంది. సో వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. ఇదంతా జెనెటిక్ మోడిఫికేషన్స్ అన్నట్టు. లేడీస్లో PCOS కూడా ఎక్కువ అవుతుంది, అది కూడా ఒక జీన్ రిలేటెడ్ ఉండొచ్చు. ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడినట్టు జీన్స్ వల్ల కూడా సంతానలేమి సమస్య రావచ్చు అని చెప్పుకొచ్చారు. అంటే వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని? రైట్. సో ఇప్పుడు దెర్ ఆర్ 2 టైప్స్. అంటే ఒక హెరిడిటరీ డిజార్డర్స్ ఉంటాయి, ఇంకొక జీన్ డిజార్డర్స్. సో మన పాపులేషన్లో పేషెంట్స్ ఎలా అనుకుంటారంటే జీన్ అంటే హెరిడిటరీ కదా, మాకు ఫ్యామిలీలో ఎట్లా అంటే లేవు అని అనుకుంటారు. అది కామన్ మిస్కన్సెప్షన్. సో జీన్ ఎర్రర్స్ పర్టికులర్లీ ఆ ఇండివిజువల్లో ఉండొచ్చు. సో ఈ జెనెటిక్ జీనోమ్ అనేది హ్యూమన్ జీనోమ్ ఇంకా అసలు టోటల్గా మ్యాపే కాలేదు, ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. సో ఏదో ఒక కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి, జెనెటిక్ సిండ్రోమ్స్, దానికి పర్టికులర్ జీన్ డిఫెక్ట్ ఉండొచ్చు. జీన్ డిఫెక్ట్ అంటే ఎక్కువ క్రోమోజోమ్స్, తక్కువ క్రోమోజోమ్స్, ఆర్ ఏదైనా క్రోమోజోమ్లో ఒక పార్ట్ డిలీషన్ ఉండొచ్చు ఆర్ ఎక్స్ట్రా ఉండొచ్చు. ఇలాంటి మ్యూటేషన్స్ ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి, మొజాయిక్స్ ఉంటాయి. సో ఇది ఏదైనా మ్యూటేషన్, ఇప్పుడు దానికి మళ్ళీ ఈ మ్యూటేషన్ ఉన్నా అది న్యాచురల్ వేరియంటా లేకపోతే ఈ మ్యూటేషన్ వల్ల డిజీజ్ రావచ్చా, అండ్ ఇవన్నీ జెనెటిక్ కౌన్సిలింగ్ అండ్ జెనెటిక్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు. కానీ మన యాజ్ అ క్లినీషియన్ ఫర్టిలిటీలో ఇంపార్టెంట్ ఏముంటాయంటే కార్యోటైప్. సో ఒక లేడీస్లో కార్యోటైప్ కాన్ఫిగరేషన్ 46XX ఉండాలి, అండ్ జెంట్స్లో మేల్స్లో 46XY. ఈ వై క్రోమోజోమ్ వల్లనే ఈ స్పర్మ్ ప్రొడక్షన్, బీజం, ఇవంతా డెవలప్మెంట్ ఎంబ్రియో స్టేజ్ నుంచి సిగ్నల్స్ కరెక్ట్ ఉంటాయి. ఏదైనా డిలీషన్స్ ఉన్నాయనుకోండి వై క్రోమోజోమ్లో, న్యాచురల్గా ఫర్టిలిటీ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఈ వై క్రోమోజోమ్ డిలీషన్ ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది. అండ్ ఇక బేసికల్లీ ఈ సంతానలేమి సమస్యని కరెక్ట్గా నిర్ధారించేందుకు మీరు ఎలాంటి టెస్ట్లు చేస్తారు? సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అంటే ప్రతి ఒక్కరికి ఒక మొత్తం ప్రొఫైల్ రాసి ఇవ్వకూడదు. ఎందుకంటే పేషెంట్కి కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇప్పుడు ఇంత కాస్ట్లీ అయిపోతుంది మెడికల్ ఎక్స్పెండిచర్ అని పాపులేషన్ బాధపడుతున్నారు. సో మన సోషల్లీ రెస్పాన్సిబుల్ యాజ్ అ డాక్టర్ వీ హ్యావ్ టు రైట్ సిగ్నిఫికెంట్ అండ్ యాక్యురేట్ ఇన్వెస్టిగేషన్స్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు పేషెంట్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఏజ్కి పట్టి, అండ్ కోర్స్ సెమెన్ రిపోర్ట్, అంటే మేల్స్లో సెమెన్ రిపోర్ట్ చూస్తారు. లేడీస్లో వచ్చేసి కొన్ని సింపుల్ టెస్ట్ ఉంటాయి, అంటే వాళ్ళ జనరల్ హెల్త్ ఎలా ఉంది, CBP, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొద్దు, మళ్ళీ థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి. సో బేసిక్లీ బాడీ చూస్తే ఫిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఏమైనా వెయిట్ లాస్ రెజిమెంట్స్ అవసరమా, డైట్లో ఏం తీసుకుంటున్నారు, స్లీప్ ఎలా ఉంటుంది, ఎక్సర్సైజ్ ఏమైనా ఫిజికలీ యాక్టివ్ ఉంటున్నారా, అండ్ సెక్షువల్ రీజన్స్ కూడా ఒక్కొక్క ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కనుక్కోవాలి. మళ్ళీ ఆక్యుపేషన్, పని ఏం చేస్తున్నారు, ఆర్ దే ఇన్ దిస్ కిచెన్, లైక్ పర్టికులర్లీ మేల్ ఇండివిజువల్స్ హీట్ దగ్గర, స్టవ్ దగ్గర ఎక్కువ టైం నుంచి ఉంటున్నారా, ఆర్ ఏమైనా పెయింట్ ముట్టుకుంటున్నారా, ఇవన్నీ ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ అన్నట్టు. సో దాని తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, సిమెంట్ టెస్ట్ ఉంటాయి, అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది. ఇవన్నీ మనకు ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ క్లారిటీ వచ్చేస్తుంది. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అండ్ ఇంకా కొంతమందిని చూసుకుంటే అందరూ ఆల్ క్లియర్ ఉంటుంది, నార్మల్గా కనిపిస్తుంది, బట్ స్టిల్ పిల్లల సమస్య ఉంటుందన్నమాట, పిల్లల సమస్య లేని సమస్య. సో వాళ్ళని మీరు ఎలా టెస్ట్ చేసి కనుక్కోగలుగుతారు? అంతే నార్మల్గా వచ్చిన వాళ్ళకి ఎలా మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది బేబీ? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ కౌంట్ది రిపోర్ట్ తెచ్చిస్తారు కొన్ని పేషెంట్స్, కంప్లీట్లీ నార్మల్ రిపోర్ట్ సార్, అయినా మాకు అవ్వట్లేదు. మళ్ళీ వైఫ్ ఫ్యాక్టర్ ఇవాల్యుయేట్ అయిందా లేదా అని కనుక్కోవాలి. సో అన్నీ బాగున్నాయి సార్, వైఫ్ది కూడా ట్యూబ్స్ చూశారు, స్కానింగ్ చేశారు, అన్నీ సూపర్ ఉన్నాయి, కానీ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? 2-3 years అయింది మాకు మ్యారేజ్ అయ్యి, అట్లా చెప్తారు. సో ఇది ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టు. సో ఈ సిచ్యువేషన్స్లో స్కానింగ్లో మనకు ప్రతి ఒక్క డిజీజ్ పర్టైనింగ్ టు ఇన్ఫర్టిలిటీ, దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. అల్ట్రాసౌండ్ స్కాన్ ఈజ్ నాట్ ద ఆన్సర్ ఫర్ దాట్. సో ఒక్కొక్కసారి స్కానింగ్లో కనిపించకుండా కూడా రీజన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది అంతా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. ఊసైట్ అంటే ఎగ్ అనేది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. స్పర్మ్కి ఎంత మ్యాగ్నిఫికేషన్ అవసరం కనిపించడానికంటే 200 times మ్యాగ్నిఫై చేస్తే ఆ స్పర్మ్ సెల్ అనేది మనకు కనిపిస్తుంది. సో
సో దేర్ ఫోర్ మైక్రోస్కోపికలీ అండ్ బయోకెమికలీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ అనే ఒక బీమారి ఉంది. ఈ లేడీస్లో ఎగ్ కౌంట్ కూడా తగ్గిపోతుంది, దీనివల్ల కడుపు నొస్తుంది కొన్ని లేడీస్లో. ఇది ప్రాబ్లంలో ఏం జరుగుతుందంటే గర్భసంచి లైనింగ్ లాగా టిష్యూ వేరే పార్ట్స్లో గర్భసంచి బయట డిపాజిట్ అయ్యి అతుకులు ఫామ్ అవుతున్నాయి. పేగు దగ్గర ఆర్ యూరినరీ ఏరియా అంటే మూత్రం సంచిలో ఇవన్నీ పెయిన్ వస్తుంది అండ్ పేషెంట్కి ఫర్టిలిటీలో ఇష్యూస్ అవుతున్నాయి. సో ఈ మైనర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 3D అల్ట్రాసౌండ్ స్కాన్లో కనిపిస్తుంది, సమ్ టైమ్స్ ఇట్ డజంట్ ఈవెన్ బీ సీన్. సో ఈ సిచ్యువేషన్స్లో కొన్ని పేషెంట్స్కి మనం ట్యూబ్ టెస్ట్ అనేది ల్యాప్రోస్కోపీ ద్వారా చేసుకోవాలి. గర్భసంచిలో కూడా కెమెరా పంపించి చెక్ చేసుకోవాలి. అండ్ స్పర్మ్ది DNA దాంటి క్వాలిటీ ఎలా ఉంటుంది అది కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ న్యాచురల్గా రావలేకపోతే IUI ఆర్ IVF సజెషన్స్ ఉంటాయి ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఓవర్కమ్ చేయడానికి. డాక్టర్ ఇప్పుడు చూసుకుంటే జనరల్గా ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి మిస్క్యారీ అవుతూ ఉంటుంది. అండ్ మిస్క్యారీ తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి పుట్టే అవకాశం కూడా లేదు అంటూ చెప్పడం జరుగుతుంది. అంటే అలాంటి వారికి ఏదైనా ఆధునిక వైద్యం ద్వారా పుట్టే అవకాశాలు ఉన్నాయంటారా? రైట్. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ 100లో 15% అవుతుంది. అది దాని ఇన్సిడెన్స్. సో ఇది కామన్ రీజన్స్ ఎందుకు ఉంటాయి, మిస్క్యారేజెస్ ఎందుకు అవుతాయంటే ప్రెగ్నెన్సీలోనే ఈ సెల్ డివిజన్ జరుగుతాయి. 2 cells 4 అవుతాయి, 4 cells 8 అవుతాయి, 8 16 అలా. ఈ సెల్ మల్టిప్లికేషన్లో ఒక్కొక్కసారి ఇంబ్యాలెన్స్గా ఈ జెనెటిక్ మెటీరియల్ డివైడ్ అయింది అనుకోండి, డ్యూ టు నో ఫాల్ట్ ఆఫ్ అవర్ ఓన్, అది మీ ఫాల్ట్ కానే కాదు. సో ఆ జెనెటిక్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ డెవలప్ అయ్యి ప్రెగ్నెన్సీ నేచరే దానికి టర్మినేట్ చేసేస్తాయి. మనం ఎంత మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన సపోర్ట్కి అది ఫైనలీ హార్మోన్స్, అది జస్ట్ మనకు బ్లడ్ సప్లై తప్పి ఏమీ డిఫరెన్స్ పడదు దానికి. సో దేర్ ఫార్ ఒక జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటే నేచరే అబార్ట్ చేస్తుంది. సో మీకు ఒక బ్లడ్ క్లాట్ అట్లా ఆర్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి మిస్క్యారేజ్ అవ్వచ్చు. ఈ మిస్క్యారేజ్ టైంలో ఒక్కొక్కరికి కొన్ని పీసెస్ అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ గర్భసంచిలో సరిగా క్లీన్ కావు, అంటే దే రిమైన్ ఇన్సైడ్. సో అది ఒక్కొక్కరికి ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ పీస్ చాలా పెద్ద ఉన్నప్పుడు డాక్టర్ విల్ అడ్వైజ్ ఫర్ క్లీనింగ్ ప్రొసీజర్, అంటే సక్షన్ ఇవాక్యుయేషన్ అంటారు. సో ఈ ప్రొసీజర్ చాలా జెంటల్గా చేయాలన్నట్టు, ఎందుకంటే యూట్రస్ లైనింగ్ ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్. ఈ మన బాడీ పార్ట్లో రిప్రొడక్టివ్ సిస్టంలో ప్రతి ఒక్క ఏరియా డెలికేట్ అండ్ మైక్రోస్కోపికలీ ఇంపార్టెంట్, అంటే ఫంక్షనాలిటీ. సో జెంటల్గా హ్యాండిల్ చేయాలి. చాలా ఎక్కువ గీకడం జరిగితే వాట్ హ్యాపెన్స్, అతుకులు ఫామ్ అవ్వచ్చు. సో ఆ ఏరియా, ఆ పార్ట్ బేసల్ లేయర్ అని ఉంటుంది, ఆ డ్యామేజ్ అవుతే మొత్తం గర్భసంచి లైనింగ్ తెల్ల అవ్వచ్చు. అండ్ దట్ ఈస్ వై మళ్ళీ దే క్యాన్ హ్యావ్ ప్రాబ్లమ్ ఫర్ హ్యావింగ్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురలీ. సో అండ్ ఒక్కొక్కసారి సెకండరీ ఫర్టిలిటీ ఎగ్ రిజర్వ్ ఏమైనా తగ్గిపోతే, ఆ ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబ్ లాక్ అవుతే ఇది ఒక రీజన్ కావచ్చు ఫర్ సెకండరీ ఫర్టిలిటీ.